హాయ్! నేను మీ మోహన్ రోజురుగుల్లా. 'అఖండ 2' ఎక్కడ చూసినా 'అఖండ 2' కోసమే మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎందుకంటే ఇది మన దేశానికి సంబంధించినటువంటి సనాతన ధర్మానికి కావచ్చు, హైందవ ధర్మానికి కావచ్చు, హిందూ ధర్మానికి కావచ్చు, మానవతా విలువలకు సంబంధించి అదేవిధంగా ఒక మనిషి ఏ విధంగా ఉండాలా, ఆ మనిషి నేచర్‌ని ఏ విధంగా ప్రేమించాలా, నేచర్‌ని ప్రేమిస్తే తిరిగి ఆ నేచర్ మనకేమిస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ మీద యువత ఏ విధంగా డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. ఆ అలవాటు పడడం వల్ల ఎటువంటి అనర్థాలున్నాయి అనేటటువంటి ఆలోచనతో, అటువంటి మంచి కాన్సెప్ట్‌తో ఈ యొక్క సినిమాని ఇన్ని రకాల వేరియేషన్‌తో చాలా బ్రహ్మాండంగా తీసినారు. బోయపాటి సీను గారి యొక్క టేకింగ్ చూస్తుంటే, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇన్ని అంశాలని ఒక సినిమాలో పెట్టి, ఆ సినిమాని కమర్షియల్ హంగులు దిద్ది, ఒక రేంజ్‌లో తీయడాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి బోయపాటి సీను గారిని. అదేవిధంగా తమన్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం పెట్టి చేశాడు. ఇందులో నో డౌట్. ఎందుకంటే థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఆ ఎలివేషన్ షాట్లు కావచ్చు, తర్వాత బాలకృష్ణ గారు ఎంటర్ అయ్యేటటువంటి సీన్ కావచ్చు, ఇంటర్వెల్ వచ్చేటటువంటి ఎపిసోడ్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ కావచ్చు, తర్వాత క్లైమాక్స్ కావచ్చు, అన్నీ కూడాను ఎక్కడ కూడాను ఇంతరవ కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా అవసరం మేరకు చాలా బ్రహ్మాండంగా మ్యూజిక్ ఒక రేంజ్‌లో హై రేంజ్‌లో ఇచ్చారు. అందులో ఎక్కడా కూడాను తమన్ గారు ఇంతరవ కూడా డ్రాప్ అవుట్ అవ్వలేదు. ఇక బాలయ్య బాబు విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా, చాలా చక్కగా, నీట్‌గా ఒక రేంజ్‌లో ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఉన్నది. బాలయ్య బాబు గారి డైలాగ్ విధానం అయితే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంది. మనకు తెలుసు డైలాగ్ కింగ్ అంటే బాలయ్య బాబు. ఆయనతో పలికించేటటువంటి డైలాగులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. తర్వాత ఆధ్యాత్మికత విషయాలకు వచ్చేటప్పటికి, సనాతన ధర్మాలకు వచ్చేటప్పటికి, హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ఆ యొక్క డైలాగ్స్ పలికే విధానం కావచ్చు, ఆ డైలాగ్ మాడ్యులేషన్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, చాలా చక్కగా బాలయ్య బాబు గారు ఒక రేంజ్‌లో చెప్పారు. అందులో ఎక్కడ కూడాను ఇసమంత కూడా తప్పు లేకుండా ఒక రేంజ్‌లో బాగా చేశారు. తర్వాత ప్రజలకి బాగా కనెక్ట్ అయ్యింది. రివ్యూర్స్, ఈ రేటింగ్స్ ఇవన్నీ కూడా పట్టించుకోకండి. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఒకలాగా చెప్తారు, డబ్బులు ఇవ్వకపోతే ఇంకోలా చెప్తారు ఈ రివ్యూర్స్. వీళ్ళంతా క్వాలిటీ ఉన్నోళ్ళైతే కాదు. అర్థమైందా? ఈ రేటింగ్లు, గీటింగ్లు ఇవన్నీ కూడా ప్యాకేజ్. అర్థమైందా? వీళ్ళకి సినిమా ఎలా ఉందనేది అనవసరం. డబ్బు వస్తే మాత్రం చాలా నీట్‌గా, చాలా చక్కగా అబ్బో సూపర్ అంటారు. అర్థమైందా? తర్వాత భగవంతుడు అనుగ్రహం ఉండేటప్పుడు ఏ మనిషి అయినా శక్తివంతుడు అవుతాడు. వీటికి ఫిజిక్స్, మ్యాజిక్లు, గీజిక్లు ఇట్లా ఉండవు సినిమా అంటే. అర్థమైందా? హాలీవుడ్ సూపర్ మ్యాన్ అంటే ఇలాగ హై స్పీడ్‌లో, జెట్ స్పీడ్‌లో ఎగిరిపోతాడు. అది మనం చూస్తాం. అబ్బో సూపర్ అంటాం. బాలయ్య బాబు చేస్తే తప్ప ఎవడు చెప్పాడు? చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా. మామూలుగా లేదు. హైలైట్‌గా ఉంది. మనం గర్వించాలా. తెలుగులో ఒక సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తీసేటప్పుడు మనం ఆ సినిమాని నెత్తి మీద పెట్టుకొని మన భారతీయుడు, మన తెలుగువాడు తీశాడనేటటువంటి ఫీల్ మనలో ఉండాలి. అంతే తప్ప అలాగా చౌకబారి మాట్లాడకూడదు. హానెస్ట్‌గా ఉండాలి. తర్వాత మనం హిందువులమే కదా. హిందువులు మన సనాతన ధర్మం కోసం, మన హిందూ ధర్మం కోసం అంత చక్కగా సినిమాలో చెప్పేటప్పుడు లేనిపోని కేలతల మాటలు చాలా తప్పు. మనకి కుటుంబాలు ఉన్నాయి, మనకు తల్లి పిల్లలు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు, పైన ఉన్నాడు. కాబట్టి నోరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడాను లేనిపోని చౌక మాట్లాడకూడదు. కాబట్టి చాలా బ్రహ్మాండంగా, చాలా చక్కగా, నీట్‌గా ఈ సినిమా విధానం నడిపించేటటువంటి విధానం కావచ్చు, ఎక్కడ కూడా బోర్ అనేది ఉండదు. అలా సినిమా సాగిపోతూ ఉంటుంది.
చాలా బ్రహ్మాండం. తర్వాత ఈ సినిమా కలెక్షన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ రోజు చాలా జెన్యున్గా నిర్మాతలు ఎక్కడా కూడాను ప్రీవియస్ చూసాం చాలా సినిమాలకి వచ్చింది ఎంత అయితే వాళ్ళు చెప్పింది ఎంత, కానీ ఈ సినిమాలో వచ్చింది ఎంతైనా వాళ్ళు చెప్పింది ఎంతే చెప్పారు. చాలా చక్కగా నీట్గా ఫస్ట్ రోజు 59.5 కోట్లు అంటే ఆ 59.5 కోట్లే నాకు ఇంకా అనిపించింది ఏంటంటే ఇంకా తక్కువ చెప్పారేమో అనిపించింది నిర్మాతలు కలెక్షన్ విషయానికి వచ్చేటప్పటికి. రెండో రోజు 40 కోట్లు వచ్చింది. మూడో రోజు ఈ రోజు కూడా ఒక 50 కోట్లు వస్తుంది. టోటల్గా ఈ సినిమా అప్పుడే 140 కోట్లు దాటిపోయింది గ్రాస్. రేపు రాబోయే రోజుల్లో 300 కోట్లు పైన ఈ సినిమా ఎలాగొద్దనుకున్నా క్రాస్ చేస్తుంది. 2025వ సంవత్సరానికి హైయెస్ట్ గ్రాసర్గా నిలబడేటటువంటి తెలుగు సినిమా ఏదైనా ఉంది అంటే అది అఖండ 2 అనేసి మన సగర్వంగా చెప్పొచ్చు. ఈ సినిమా కోసం నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే మన సనాతన ధర్మానికి సంబంధించి మన ఇండియాకి సంబంధించి ఎవడు కూడా ఇండియా వైపు చూడకూడదు, ఎవడు కూడా ఇండియా బోర్డర్ని టచ్ చేయకూడదు, ఎవడు కూడా మన వైపు కన్నెత్తి చూడకూడదు. మనం ధర్మంగా ఉంటాం కాబట్టి వాడు కూడా ధర్మంగా ఉండాలి. మనం మానవతా విలువలతో ఉంటాం, అవతల దేశం వాడు కూడా మానవతా విలువలతో ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఉన్నటువంటి సినిమాని మనం ప్రేమించాలి, ఆ సినిమాకి సపోర్ట్ చేయాలి. మనకి హీరో అనవసరం, డైరెక్టర్ అనవసరం. సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ మన భాషకు సంబంధించిందా అవునా కాదా, మన భారతీయుడికి సంబంధించిందా కాదా, మన ఇండియాకి సంబంధించిందా కాదన్నదే ముఖ్యం. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాని హై రేంజ్లో పెట్టాలి. అంతే తప్ప బిగినీలు వేసుకున్నది షెడ్యూల్ వేసుకున్న సినిమాలని మనం బాగా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఒకసారి మనసుతో ఆలోచించి ఒక మంచి సినిమా వచ్చేటప్పుడు దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనకి రండి. కాబట్టి ఎవడు ఎన్ని చెప్పినా ఏ రివ్యూయర్ కానీ ఏ రేటింగ్ కానీ మీ మాట వాడు నమ్మడు, ఇవన్నీ బొల్లు మాటలని ప్రపంచానికి తెలుసు. కాబట్టి ప్రజలు అంతిమంగా నాయ నిర్ణేతలు. అర్థమైందా? ప్రజల్లోకి ఆల్రెడీ సినిమా వెళ్ళిపోయింది, యునానిమస్ టాక్ వచ్చింది. అమెరికా టు అమలాపురం వరకు కూడా బ్లాక్ బాస్టర్, గ్రీన్ బ్లాక్ బాస్టర్ అని చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంది, మేము తప్పుడు రివ్యూలు ఇచ్చినాం అనేసి చెంపలు వేసుకుని ఈ సినిమాని ఇప్పటికైనా సపోర్ట్ చేయండి. డబ్బు శాశ్వతం కాదు, మాట నిలకడ ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్క రివ్యూర్కి, ప్రతి ఒక్క రేటింగ్ ఇచ్చేవాడికి నేను చెప్పేది ఒకటే, మంచి సినిమాని బతికించండి, డబ్బు కోసం బతకండి, మంచిని మాత్రమే ప్రోత్సహించండి. ఇటువంటి అఖండ లాంటి సినిమాలు మరిన్ని తీయడానికి ప్రోత్సాహం అందించండి. జై అఖండ, జై భారత్, జై హింద్.